మీరు వారికి లేఖ రాసి తెలంగాణను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి వరకు, నేటి 9 ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత, ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మాకేం అభ్యంతరం లేదు. ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం, ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే, మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఎందుకంటే తెలంగాణ మంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి, దానికోసం మనం ముందుకు పోవాలి. ఏమండి, అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానంటే కుదరదండి. నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా. నేను ఆస్తులు సంపాదించుకోవటానికో, వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు, వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది, ఎక్స్రే లాగా చేయాల్సిందే, మేము చేస్తాము అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే, ఎస్, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో, ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కాస్ట్ సర్వే, చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి పంచాలి, ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది, సంకల్పం కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో, బొగ్గు బాయిల్లో